ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మనము దేవుడిని ప్రేమించితిమి అని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుడిని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, చూడండి, ఆలోచించండి, ఒకసారి గమనించండి. ఈ దినము దేవుడు ఒక అద్భుతమైన వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఏముందని దేవుడు మనల్ని ప్రేమించాడు? మనలో మంచితనం ఉందని ప్రేమించాడా? మనలో ఉన్నటువంటి చందాన్ని చూసి ప్రేమించాడా? మనలో ఉన్న ఆస్తిని, మన కలిగి ఉన్న ఆస్తి, పదవి, పలుకుబడిని చూసి దేవుడు ప్రేమించాడా అంటే ఎంత మాత్రమును కాదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం, దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే తన యొక్క అనాది సంకల్పం నీ మీద, నా మీద ఉన్నది. అందుకొరకే మన పట్ల దేవుడు ఒక చిత్తాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని కలిగిన దేవుడు ఆ చిత్తంలో మనల్ని నడిపించాలని, ఆ చిత్తం దేవుడు ఉద్దేశించినటువంటి పరలోక రాజ్యానికి మనల్ని చేర్చాలని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమని కూడా మనం గుర్తిరిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా అనేక మద్యానికి బానిసలుగా, అనేక చెడు వ్యసనానికి, చెడు కార్యాలకి మనం బానిసలుగా మనం ఉండడం ఎంతవరకు సమన్యాయం? ఒక్కసారి గమనించండి, ఆలోచన చేయండి. మరి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం దేవుని ప్రేమిద్దామా? దేవునికి సాక్షులుగా బ్రతుకుదామా? మరి ఎలా ఉందామో మీకు మీరే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమగు నామమునకే స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించిన రీతికే స్తోత్రం. మీరు మా పట్ల కృప చూపించారు. ఆ కృపను మేము గుర్తించిన వారుగా ఉండుటకు, జీవించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అద్వితీయుడా, ఈ దినము వాగ్దానాన్ని విని ఎవరైతే తమలో ఒక ఆలోచన కలిగి ఉన్నారు, దేవాతిదేవుడు వారిని దీవించండి, కృప చూపించమని వేడుకొనుచున్నా. సర్వోన్నతుడా, సర్వకార్యం చేయండి. అనారోగ్యం చేత ఉన్నవారికి దేవా ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి దేవా, కుటుంబంలో సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చి ప్రతి వారిని ఏ రాకడ కోసం సిద్ధపరచమని, అనిత మహిమ స్తుతి మీరు పొందమని యేసుక్రీస్తు వారి యొక్క సుచరిత్ర కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.